అయిన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు తోడై ఉండునుగాక. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఆయన కృప కనికరములు మీకు తోడుగా ఉండునుగాక. ఆయన కృప క్షేమములు మీ వెంట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని యందు నిత్యము భయము కలిగి, భక్తి కలిగి, ప్రార్థన జీవితము కలిగి, అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, శ్రమలున్నా, బాధలున్నా, కష్టాలున్నా కృంగిపోకుండా నిరంతరము ఆయనను సేవిస్తూ, ఆయనను పూజిస్తూ ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. కొన్ని ఆదరణ వాక్యాలు చదివి ధ్యానించుకుందాం, ఆదరించబడదాం, శ్రమలో బాధల్లో నుంచి విడుదల పొందుకుందాం. 33వ కీర్తన 18వ వచనము 19వ వచనము చదివి ధ్యానించుకుందాం. దేవుని వాక్యాలు మనం నేర్చుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. దేవుడు మాట్లాడుతున్న మాట, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఎందుకు పుట్టాడు అంటే, మన ప్రాణమును మరణం నుండి తప్పించుకున్నటకు. భూ సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణము తప్పించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నదని 1 యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను చేత మన కొరకు రాయించాడు. కాబట్టి మీ మొదటి మాట, వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును. రెండవది, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో కరువు రాకముందుకే అక్కడ యోసేపును పంపించి దేవుడు అక్కడ సమస్తమును సమకూర్చి సమృద్ధిని పంపించాడు. ఆయన ద్వారా ప్రపంచానికి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. అలాగే తన ప్రజలైన ఇశ్రాయేలు కరువులో వారిని కాపాడాడు. మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు కరువులో నిన్ను సజీవులుగా కాపాడడానికి ఆయన మానవుడిగా పుట్టాడు. మూడవది, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే, ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి మీదనే ఉందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. అందుకే నిత్యము మనం భయం కలిగి ఉండాలి. భక్తి కలిగి కాదు, భయంతో ఉన్న భక్తి ఉండాలి. కానీ నేను చాలామంది క్రైస్తవులకు భయం లేని భక్తి ఉంటుంది. మనుషులంటే భయం, దుష్టుడంటే భయం, రోగాలంటే భయం, సమస్యలంటే భయం, పున్నము అమాస అంటే భయం, చీటి మాటికి భయపడడం. వీటి వలన ప్రయోజనం లేదు. కానీ దేవునికి నువ్వు భయపడడం నేర్చుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవునికి భయపడడం నేర్చుకోవాలి. అప్పుడు ఏది కూడా నేనేమి చేయదు. మూడవది, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నదట. దేవుని కృప కొరకు ఎప్పుడైతే కనిపెడతావో ఆయన దృష్టి వారి మీద నిలుచుచున్నని రాస్తున్నాడు. నిజమే, దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. ఎందుకో తెలుసా? ఆయన కృప మనని రక్షిస్తుంది, మనని నరకం నుంచి విడిపిస్తుంది, కరువు నుంచి విడిపిస్తుంది, ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి ఆయన కృప మనని విడిపిస్తుంది. మరొక లేఖ భాగం చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయములో కొన్ని విషయాలు
39వ వచనము 40వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ కూడా ఆదరణతో ఉన్న వాక్యాలు, నిబంధనతో ఉన్న వాక్యాలు మనకు కనబడతాయి. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం అంటున్నాడు. దేవుడు నీతిమంతులకు రక్షణ ఆధారం అని రాస్తూ ఉన్నాడు దావీదు గారు. మొదటిది. రెండవది, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. నీకు బాధ ఎప్పుడైతే కలుగుతుందో దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు దేవుడు నీకు దుర్గముగా ఉంటాడని చెప్తున్నాడు. ఇంట్లో బాధించేవారు ఉండొచ్చు, సమాజంలో బాధించేవారు ఉండొచ్చు, నువ్వు పనిచేసే దగ్గర బాధించేవారు ఉండొచ్చు, నీ పొలం గెట్టు దగ్గర ఈ పక్క ఆ పక్క వాళ్ళు బాధించేవారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు ఆశ్రయదుర్గము. రెండోది. మూడోది, వారికి సహాయుడై వారిని రక్షించును. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి సహాయుడై వారిని ఏం చేస్తున్నాడు? రక్షించే దేవుడు. యేసు అనగా రక్షకుడు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. ఎలా రక్షిస్తాడో నాలుగోది మనం చూద్దాం. ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. ఇది మన దేవుడు చేసే గొప్పతనం. భక్తిహీనులు ఉంటారు చూడు, వీరి చేతుల నుండి విడిపించడమే కాకుండా రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు వాగ్దానం చేసి వాగ్దానములు నెరవేర్చే నమ్మదగిన దేవుడు. అలాంటి దేవుని నమ్ముకున్న నీవు నేను ధన్యులము అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. మరి ఈ ఆదరణ వాక్యాలు వింటున్న మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా మనం బయట నుంచి పనిచేసి వచ్చి ఇంట్లో రాత్రిపూట చక్కగా భోంచేసి నిద్రపోక ముందు ఈ మాటలు విని ధ్యానించి ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు కూడా మరణం నుండి తప్పించబడతారు, కరువులో కాపాడబడతారు, భక్తిహీనుల చేతుల నుంచి విడిపించబడతారు. దేవుడు మీకు రక్షణ ఆధారంగా ఉంటాడు. దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు, కృప చూపినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ బిడ్డలు విన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో, బాధల్లో, కష్టాల్లో, నిందల నుంచి విడిపించండి. మీ ఆశీర్వాదము సమృద్ధిగా పొందుకొని మా కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది కలుగచేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.